జాడా మీకు తెలుసు కదా, బేబచ్చంగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, లోకేష్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నేను అనుకున్నాను ఏంటి ఇంత రెచ్చిపోతుంది, దీని పని కాదే ఇది. ఇప్పుడు గతంలో జగన్ గారి మీద మేము పోరాడాం, ఎందుకు డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయటాలు, శిరోమండనాలు చేయటాలు, దళితులకు సంబంధించిన 11,000 ఎకరాలు లాక్కోవటం, దాని గురించి ఎంతోమంది దళిత రైతులు చనిపోవటం, ఎస్సీ పథకాలు రద్దు చేసేయటం, అంబేద్కర్ గారి ఎన్నో చేశారండి దారుణాలు అక్కడ. అప్పుడు ప్రతి ఒక్క దళితుడు రివర్స్ అయ్యాడు జగన్ గారి మీద. కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా ఈ జాడ మామూలుగా కాదండి, బేబచ్చంగా రెచ్చిపోతుంది. పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ, పీకింది ఏమీ లేదు కానీ పీకే పేరు ఈడిదే స్టేట్మెంట్ అది. అసలు వీళ్ళు ఏంటబ్బా ఏదో కారణం ఉంది ఏంటి. చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు సినిమాల్లో సంపాదించింది, పవన్ కళ్యాణ్ గారు సంపాదించాడట. ఏమంటే రెడ్ బుక్ అనేది ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తుందట. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే, పెద్ద పెద్ద మాటలండి. 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాత్రం, అంటే అందరూ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళిపోతారు. మీరు ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటిపోతారు. ఏంటి మొన్నటిదాకా జగన్ మీద మురిగింది కదా, సడన్ గా ఏ కారణంతో జగన్ గారికి అనుకూలంగా మారింది, జగన్ గారిని ఎందుకు వెనకేసుకొస్తుంది, సాక్షి మీడియాలో ఎందుకు కూర్చోబడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు నిన్న రాంబాబుని పరామర్శించడానికి వచ్చి అక్కడ తమ్మినేని సీతారాం పక్కనే, ఇంకొక మార్గాన్ని భరత్ ఇంకో పక్కన మధ్యలో పెట్టారు. ఏటబ్బా ఏదో జరిగింది సంథింగ్ ఇక్కడ. ఏంటి కారణం ఏంటి, ఇంతలా మురిగించడానికి గల కారణం ఏంటి? ఏమంటే ముగ్గురిని ఏ చెప్పుతో కొట్టాలి వదలని ఆధారాలతో సార్ని బయటపడతారు. సాక్షి టీవీ చెప్పుతో కొడతా ముగ్గురిని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, అలాగే నారా లోకేష్ గారు ఫోటో వేశారు మంత్రివర్యులు. ఈ ఇక్కొచ్చి వాళ్ళ చెప్పుతో కొడతా అని మురిగించి దాన్ని మళ్ళీ సాక్షి టీవీలో వేసుకుని సాక్షి పేపర్లో దీని గురించి వార్త రాసుకుని ఏంటి సునకానందం వైసీపీ వాళ్ళకి ఏంటా ఇది, ఏం పద్ధతి ఇది? జగన్ గారిని ఎవరైనా మాట్లాడే గెలగెల కొట్టేసుకుంటారు, కింద మీద పడిపోతారు, బట్టలు చింపేసుకుంటారు. మీరు ఇలాంటిగా మురిగించవచ్చు. అయితే ఒక సీక్రెట్ ఆడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది, సీక్రెట్ ఆడియో. అయితే గతంలో జగన్ గారి మీద అలాగే మురిగింది. జగన్ గారు అప్పుడు చేసిన అన్యాయాలన్నీ కూడా క్వశ్చన్ చేసింది. అయితే ఓకే, అప్పుడు అలా చేశాడు కదా, సరే ఇతను పార్టీ పెట్టాడు, పార్టీ నాయకుడిగా, పైగా ఈడు పుట్టుకు ఒక దళిత పుట్టుకు పుట్టాడు కాబట్టి ఓకే కోపం వచ్చి మాట్లాడాడేమో అనుకున్నాం. కానీ ఒక ఎజెండా, రహస్య ఎజెండా ఉందని మనకు తెలియదు. అప్పుడు గతంలో ఇలా మొరగడానికి గల కారణం ఏంటంటే అండి, సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే గతంలో ఈడు జగన్ గారి మీద మురిగింది, నిజంగా జగన్ చేసిన అన్యాయాల మీదో లేకపోతే దళితుల తరపున మొరగలేదు. ఎందుకు మురుగడేట, చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి 5 కోట్లు, 170 నియోజకవర్గాలకి 170 కోట్లు అడిగారంట అని నాగరాజు అడిగితే, లేదు 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 175 × 5 అయ్యి బాబు చాలా ఎక్కువైపోతుంది, దాదాపు 1000 కోట్లు అయిపోతుందేమో. అయితే అన్ని కోట్లు అడిగాడట, 5 సీట్లు అడిగాడట. కేవలం 2 ఇవ్వలేదని ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మొరవటం మొదలెట్టింది. సరే మురిగితే మురిగింది, డబ్బులు ఏమన్నారు, లేకపోతే 7 సీట్లు ఏమన్నారు కాబట్టి పోనీ ఉడికిపోయి ఆ డబ్బుల కోసమో, లేకపోతే నేను 5 ఎమ్మెల్యేలు గెలిపించేద్దాం, లేకపోతే ఒక 1000 కోట్లు సంపాదించేద్దాం అనుకుని దురాస్త వచ్చినట్టుంది ఆ జాడ. ఏదండి ఇంతకీ ఓ కన్నేమో విజయవాడిని, ఇంకో కన్ను విజయాన్ని వస్తుంది రాజమండ్రిలో నిలబడితే. అయితే ఆ డబ్బులు లేక డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఏదో ఆశలు కళ్ళలు కనేసి ఉంటాడు. ఓ 1000 కోట్లు వచ్చేస్తా, 1000 కోట్లు ఎక్కడ దయ్యాలి ఎలాగని ఆ ఊహల్లో తిరిగేసి ఉంటాడు. సడన్గా చీ హో అన్నారు, అంట్లోకి వీడి కోపం వచ్చేసి ఆ ఉడుకుమూతనంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇలాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. కానీ ఇంకో రహస్య ఎజెండా ఉందని మొన్నే బయటపడిందండి. ఏంటంటే వీడు మొన్న ముద్రగడ పద్మనాభం కనకాలడానికి వచ్చాడు ఇక్కడ కిర్లంపూడి. వచ్చినప్పుడు 30 కార్లు వేసుకుని వచ్చారట వీళ్ళు. 30 కార్లు వేసుకుంటే వాడి అమ్మ మా పెద్ద మ్యాటర్తో వచ్చాడు రా వీడు అనుకుని చూస్తే 30 కార్లలోంచి 30 మంది దిగారట. అంటే కారుకు ఒకటే డ్రైవర్, కానీ కార్లు కాన్వాయ్ చూస్తే చాలా అంటే ఇది బిల్డప్ అలాగుంటుంది. అయితే అక్కడ ఇన్నర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు. వీడు ఏం మాట్లాడాడు, అసలు ఇంతలా మొరగడానికి గల కారణం ఏంటి, సింపుల్గా అందరూ దొరికేసాడు. వీడు ఏంటంటే వాడు మాట్లాడేది
ఉప ముఖ్యమంత్రి నేను మాట్లాడారండి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి ఎప్పుడు లేవు మాట్లాడేవాడు లేదు మళ్ళీ రేపు పొద్దున అందరూ పదవుల కోసం వస్తారు ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు నీదే నాదే కావాలని నా కోరిక ఏ కాన్స్టిట్యూన్సీ వెళ్ళినా నాకు నేను డైరెక్ట్ గా నాకు ఉప ముఖ్యమంత్రి మద్దతుతో మీరు ప్రభుత్వం నన్ను ఉప ముఖ్యమంత్రి ఇటు పబ్లిక్ అయినా మాట్లాడాడు వీడియో కూడా ఉంది ఇదేం సీక్రెట్గా మనం ఇది చేసింది ఏం కాదు అయితే ఆడేం మాట్లాడాడో ఇక్కడ క్లారిటీ లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు గతంలో నేను ఎస్సీ ఎస్టీలకి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాను సరిగ్గా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు కానీ ఈసారి ఒకటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అన్నట వెంటనే మనోడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే ఇస్తాడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే కావాలని నేను అనుకున్నాను అనగానే ఆ పక్కన ఉన్న ఎవరో ఒక లేడీ మీరే ఉప ముఖ్యమంత్రి అంటుంది అనుకున్నది వేరే విషయం వీడికి ఉప ముఖ్యమంత్రి అటండి జగన్ ఇస్తా అన్నాడో లేదు మనకు తెలియదు కానీ ఎంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు అయితే ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని వీడు ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి వీడికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ ఆ పదవి కోసం న్యాయంగా పరిపాలించే వాళ్ళ మీద కూడా మరుగుతుంది అంటే ఏ గూటు పక్షి ఆ గూటుకి చేరుతుంది అంటారు కదండి కన్నింగళ్ళు అందరూ కన్నింగులు తిరిగి చేరతారనుకుంటా ముంచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ గ్రూప్ అంతా గ్రూప్ అనుకుంటుంది అప్పుడేమో 800 కోట్లు దాదాపు 1000 కోట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఇప్పుడేమో ఇతను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నాకు డిప్యూటీ సీఎం ఇచ్చేస్తాను అంటున్నాడు కాబట్టి నేను ఇక కారణం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బూతులు తిట్టేసి ఏమనంటే నేను ఎస్సీ లేకపోతే అంబేద్కర్ గారి పేరు వాడేసుకోవటం ఆ కులం పేరు వాడేసుకోవటం ఈ కార్డు ఒకటి అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఎస్సీలే తరిమి కొట్టాలి ఇలాంటి కల్ని ఎందుకంటే ఎస్సీలు ఎవరో కూడా అమ్ముడుపోయే వ్యక్తులు కాదు డబ్బు కోసం ఆశపడి రాజకీయం చేసేవాళ్ళు కాదు పదవి వస్తుందని చెప్పి అవతల మంచోళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి వాళ్ళని బూతులు తిట్టి కులం కార్డు అడ్డు పెట్టుకునే వ్యక్తులు కాదు ఎస్సీలు ఇలాంటి ఎదవ వచ్చి ఎస్సీల పరువు తీస్తున్నాడు ఇంత ఎదవబోతుగా ఎవరో బతకరండి సరే చూద్దాం ఏది జరిగితే అదే జరుగుతుంది గుర్తింపు వస్తే వస్తుంది లేకపోతే లేదు తర్వాత విషయం రాష్ట్రం బాగుందా లేదా నాయకులు మంచోళ్ళ కదా చెప్పింది చెప్పినట్టు పరిపాలిస్తున్నారు లేదా ఇది చూసుకోవాలి తప్పండి వీడికి ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా పర్లేదు ఈ దళితులకు శిరోమండనాలు చేసినా పర్లేదు ఆ చీరాల కిరణ్ కుమార్ చంపినప్పుడు వచ్చింది నాతో పాటు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర పడిపోయేవాడు వీడు అవన్నీ కూడా గాలి కొట్టుకుపోయి వీడికి డిప్యూటీ సీఎం ఇస్తానంటే ఇంతకీ ఇస్తాడా లేదనేది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని ఏళ్ళమి ఆడించేస్తాడు ఇస్తానని అన్నాడా లేదా అనవసరం కానీ ఒకే పోస్ట్ ఇస్తానన్నాడు అయితే అది నాకే కాబట్టి నేను ఎంత గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టేస్తానో జగన్మోహన్ రెడ్డికి ఎలాగే తిట్లు తిట్టేవాళ్ళంటే ఇష్టం అలా తిట్టినందుకే అంబటి రాంబాబుకి మినిస్టర్ ఇచ్చాడు అలా తిట్టినందుకే కొడాల నానికి మినిస్టర్ ఇచ్చాడు అలా తిట్టినందుకే పేర్ని నానికి మినిస్టర్ ఇచ్చాడు అలా తిట్టినందుకే రోజాకి మినిస్టర్ ఇచ్చాడు అలా నేను కూడా తిట్టేస్తే నాకు డీసీఎం ఇచ్చేస్తాడు డిప్యూటీ సీఎం ఇది ఆశ చూడండి రే ఆశకు అద్దు ఉండాలి గులాబీకి సిగ్గు ఉండాలి ఎదవా ఏం మనిషి ఏం బతుకుతున్నారు నువ్వు దళితుల పరువు చెప్తున్నావు కదా ఎదవా చిచ్చి ఇదండి ఈ బతుకు ఇది అలాంటి వాళ్ళు చూసినప్పుడు చిరగా వేస్తుందండి బాబు ఏట్రా బాబు సొసైటీ ఎలా మారిపోతుంది రోజు రోజుకి ఇలాంటి యాదవులు కూడా నాయకులుగా చాలామంది అయిపోయి బయటకు వచ్చేయడం ప్రెస్ మీట్లు వేయటం వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ జర్నలిస్టులు మైకులు పెట్టడం ఏంటి దరిద్రం ఇన్ని సాక్ష్యాలు ఉన్నా ఎవడన్నా నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడా పొత్తు ఒకవేళ అడిగావు పోనీ సార్ నీకు ఆడి పార్టీ పెట్టుకున్నాడండి ఎస్ నాకు పొత్తు ఇవ్వండి ఇక నేను నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి నేను పోటీ చేస్తానని ఆడు తప్పలేదు కోట్లు నీకు ఎందుకు ఇస్తారా కోట్లు ఏం చేసుకుంటే నీకు ఆల్రెడీ ఆ సిరిపోయిన సూట్లు ఉన్నాయి కదా సరిపోతాయి కదా కోట్లు అడిగారని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నాడు మళ్ళీ బయటకు వచ్చి 5 కోట్లు అడిగారు నియోజకవర్గానికి 5 కోట్లు అక్కడ అడిగాడట ఇప్పుడేమో డిప్యూటీ సీఎం అడుగుతాడట డిప్యూటీ సీఎం ఇచ్చేస్తాడనేసి ఇక మంచోళ్ళు కూడా తిట్టేస్తాడట నారా లోకేష్ గారిలో ఒకరోజు వ్యవధిలో 3 విభిన్నమైన కోణాలు ఆ విభిన్నమైన కోణాలు ఆయన ఏం చూపించాడు రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకు అనేది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం నిజానికి మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను ఇలాంటి నాయకుడిని నేను ఫాలో చేసినందుకు నేను గర్వపడుతున్నాను జనరల్గా దళిత పోరాటాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడమే తక్కువ ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చిన అంతంత మాత్రం మందకృష్ణ గారిలాగా వాళ్ళకి సపోర్ట్ లేకపోతే వీళ్ళకి ఏదో సపోర్ట్ అలా బయట నుంచి ఇచ్చేలా ఉంటారు తప్ప భుజాన్ని వేసుకోరు పార్టీని నాయకుడిని భుజాన్ని వేసుకోరు కానీ చంద్రబాబు నాయుడు గారిలో నేను గమనించినవి లేదు ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం నిలబెట్టుకోవాలి కులం మతం అన్ని పక్కన పెట్టానా సరే ఇలాంటి నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని మేము ఫిక్స్ అయిపోయాం మా ఆశయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయనలో ఉన్న క్వాలిటీస్ చెప్పాను అయితే మొన్న ఆయన గురించి కూడా ఒక వీడియో మాట్లాడాను గర్వపడుతున్నాను నేను ఆయన్ని ఫాలో చేస్తున్నందుకు ఆయన కార్యకర్తగా ఉన్నందుకు అని ఇప్పుడు లోకేష్ గారు
ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నా వాళ్ళే కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. ఎస్సీల మీద దాడి, అంతకుముందు క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడేవాడివి, అలాగే ముస్లిమ్స్ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడేవాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు అని. దానికి కూడా కారణం నాకు దొరికిందండి. నేను ఎందుకు మాట్లాడట్లేదు అనేది మరి ఆధారం ఉండాలి కదా ఈ జనాలకు చెప్పాలంటే. జనరల్గా గతంలో ఇలాంటివి అని జరిగినప్పుడు అవును నేను వెళ్ళేవాడిని, ధర్నా చేసేవాడిని, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించేవాడిని, వాళ్ళ మీద కేసులు పెట్టమని డిమాండ్ చేసేవాడిని, అటు నిలబడేవాడిని, నేను జనాన్ని వేసుకుని వెళ్ళేవాడిని. బేపచ్చంగా వచ్చేసేవారు జనాలు, రాయేష్ మాసాన్ని వెళ్తున్నాడంటే. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదంటే కారణం చెప్తాను రండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కోవా బన్ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో కొంతమంది అక్కడున్న ఒక ముస్లిం వ్యాపారి, అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజువారీ కూలి పని అన్నట్టే అది. ఆ బన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాడు. అందులో ఎవరికో అనుమానం వచ్చింది, ఏదో ఒక మీడియా ఛానల్ అని చెప్పి వాళ్ళు వచ్చారు, ఇందులో ఏదో జరుగుతుంది సంథింగ్ అని అనుమానించారు. వాళ్ళు అనుమానించి ఆయన మాట్లాడినప్పుడు కేవలం ఆయన మతం కారణంగా ఇతను దుర్మార్గుడు, ద్రోహి, టెర్రరిస్ట్ అనేది ఒక 4-5 చెప్పిన విధానం అక్కడ. ఇప్పుడు చాలామంది అంటే దళిత ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ, ముస్లింలకు అభిమానులు కానీ, లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కానీ, అగో హిందువులు వాళ్ళు వచ్చి అలాగా ఇచ్చేసారో చూడండి, అతన్ని ఎలా హింసించారో చూడండి, ఆ విలన్లో హిందువులు అంటున్నారు. హిందువుల్లో విలన్లే కాదండి, హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం తప్పు చేసిన 3-4 చూసి వాళ్ళే హిందువులు అనుకుంటే ఎలాగా? హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి హీరోస్ కూడా ఉన్నారు. ఆ హీరోల్లో మొట్టమొదటి హీరో నారా లోకేష్ గారు. ఆయన ఏం పెట్టాడు ఒకసారి చూడండి. బ్రదర్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్. సచ్ డివైజివ్ అండ్ కమ్యూనల్ బిహేవియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ తెలుగు సొసైటీ which has always stood for harmony, mutual respect and brotherhood. Will meet you soon and look forward to tasting your famous కోవా బన్. అసలు నాకు ఆ మెసేజ్ చూసాక మనసంతా ఏదో ఒక తెలియని భావోద్వేగం నిండిపోయిందండి. ఇప్పుడు నేను కరెక్టే, గతంలో అయితే ఇలా జరిగినప్పుడు అన్యాయం జరిగింది, అన్యాయం చేశారు, పలానా వాళ్ళు వచ్చారని చెప్పి మాట్లాడేవాడిని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరి తరపున మాట్లాడడానికి ఒక లీడర్ ఉన్నాడు విత్ పవర్, చేతిలో పవర్ ఉన్న ఒక లీడర్ నారా లోకేష్ అనే పేరుతో ఉన్నప్పుడు ఇక నాలాంటి వాళ్ళు వెళ్ళి ధర్నాలో రాసరుకలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూడగలిగిన నాయకుడు ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేసే వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింలు, ఎందుకంటే తప్పు చేసేవాళ్ళు అన్ని మతాల్లోనే ఉంటారు. కానీ దాన్ని సరిదిద్దే వాళ్ళు కూడా అదే మతాల్లో ఉంటారండి. మీకు ఒక మాట గుర్తు చేస్తాను నేను. జస్ట్ చాలామంది అన్నట్టు అవును హిందూ మతం పేరుతో కుల వివక్ష వచ్చింది, కుల వివక్షతో పాటు చాలా మూఢనమ్మకాలు వచ్చాయి, నో డౌట్, ఇది ఎవరో కాదనలేని నిజం. కానీ మీరు ఆలోచించండి, ఆ వచ్చిన కుల వివక్ష మీద పోరాడిన వాళ్ళు అందరూ కూడా ఆ హిందూ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. బాల్య వివాహాల మీద పోరాడిన వాళ్ళు కూడా ఆ హిందూ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. వితంతు వివాహాల మీద పోరాడిన వాళ్ళు కానీ, సతీ సహగమనం మీద పోరాడిన వాళ్ళు కానీ, మొత్తం ఆ వచ్చిన మూఢనమ్మకాలు అన్నింటి మీద పోరాడిన వాళ్ళు కూడా హిందువులే. మరి పోరాడిన హీరో హిందువుల్లో ఉన్నప్పుడు ఆ వచ్చిన మూఢనమ్మకాన్ని పెట్టిన ఒకరిని వెళ్ళని చూపించి మనం మొత్తం వ్యవస్థను వెళ్ళాలంటే ఎలాగా? అంటే నేను నా పోరాటంలో ఈ 5-6 సంవత్సరాలు నా పోరాటంలో నేను తెలుసుకున్నాయండి, ఆ వ్యవస్థలో అందరూ చెడ్డోళ్ళు లేరు. ఇప్పుడు ఈ రోజున ఈ కోవా బన్ విషయమే తీసుకోండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. చాలా పెద్దోళ్ళు ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 100,000 ఉన్నారు హిందూస్. వాళ్ళందరూ కూడా పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నారు. అతను మేమేదో బతకనీకి వచ్చినాం సార్ అని చెప్పి, కాదండి ఇందులో ఏమీ లేదండి అని అతనే తినేయటం, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా తినిపించటం, నిజంగా అది హృదయాన్ని అంటే కలిచేసిందండి. నాకు కూడా చాలా బాధ అయింది, కళ్ళు చెమర్చాయి. సరే, కానీ ఏం చేయగలుగుతాం? ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. కానీ ఇలాంటి లీడర్స్, ఈ స్థానంలో ఉన్న లోకేష్ గారు లాంటి లీడర్ కూడా ఇలాంటి దాని మీద స్పందించి ఆయనకి ఆ ధైర్యం చెప్పాడు. చూడండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను నీ కోవా బన్ తినడానికని. ఇది నేను ఏదో పొగడ్డానికి ఇంకో దానికి కాదండి, నేను హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి చెప్తున్న మాటలు ఇవి. ఇలాంటి లీడర్స్ కావాలి. వాళ్ళే అడ్డుకుంటారు. ఎవరైతే ఒకవేళ హిందూ మతం పేరుతో ఎవరి మీదన్నా మైనారిటీల మీద లేదా దళితుల మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చారనుకోండి, అడ్డుకునే వాళ్ళు కూడా హిందువులు ఉంటారు. ఇలా మనం కంగారు పడకూడదు, మొత్తం హిందూ వ్యవస్థను తిట్టేయకూడదు, హిందువులందరి మీద కామెంట్లు పాస్ చేసేయకూడదు. చేయకపోతే అడ్డుకునేవాళ్ళు విలన్సే కాదండి, హీరోస్ ఉన్నారు ఎక్కువ మంది. ఆ హీరోస్ కూడా వస్తారు, అడ్డుకుంటారు. ఈ ఇష్యూ చూశాను, సెన్సిటివ్ ఇష్యూలో పవర్లో ఉన్నప్పుడు స్పందించడం ఒక మైనారిటీ తరపున. అలాంటి లీడర్ని మనం ఫాలో చేయడం తప్పులేదు కదండి. తప్పు ఉంటే ఎవరు తప్పు చేసినా తప్పు అంటున్నాడు ఆయన. ఒకవేళ నీది కరెక్ట్ అయితే, నువ్వు బలహీనుడు అయితే నీ వైపు నిలబడుతున్నాడు. ఇంకంతకన్నా లీడర్లో ఏం క్వాలిటీ కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు అబ్దుల్ సంథింగ్
అతన్ని ఒక సిఐ టార్చర్ చేస్తే పాపం అతను వీడియో పెట్టి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి రైలు పట్టాల మీద ఎక్కడో మొత్తం ఫ్యామిలీ అంతా చచ్చిపోయారు ముస్లిమ్స్. జగన్మోహన్ రెడ్డి ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడండి దాని మీద, ఒక్క మాట మాట్లాడా? ఇది కుటుంబం చనిపోతే కనీసం స్పందించడానికి కూడా సమయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది పక్క రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో జరిగింది, ఇక్కడగా జరుగుతా. తెలంగాణలో జరిగితే అక్కడ ఆయన అవమానపడ్డాడు ఒక మైనారిటీ సోదరుడు, ఆయన వైపు న్యాయం ఉందని భావించిన నారా లోకేష్ గారు, ఎస్ నేను తింటాను ఆ కోవబన్న, అందులో కల్తీ ఉంటే ఆయన తింటానండి కదా. అది ఒక భరోసా అండి ప్రజలకి. నువ్వు మైనారిటీగా లేకపోతే క్రిస్టియన్ అవ్వు, హిందూ అవ్వు, దళితుడు అవ్వు, అగ్రవర్ణం అవ్వు, బీసీ ఎవరైనా సరే, నీ కష్టం వచ్చినప్పుడు నీ వెనకాతలు నిలబడతాననే ధైర్యం ఇచ్చేవాడే అసలైన నాయకుడు. ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున? ముస్లిమ్స్ ఎక్కువ శాతం అప్పుడు ఆ పరిస్థితి కూడా కదా. ఎందుకు ఆ రోజున ముస్లిమ్స్ అందరూ రోడ్ల మీద చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళ దాకా మొత్తం అందరూ రోడ్లకి ధర్నా చేసుకునే పరిస్థితి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళకి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు? ఎవరు నాయకుడు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికింకా లేదు అతను క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నారు, అతను మైనారిటీలకు సపోర్ట్గా ఉంటాడు కాబట్టి అలా చేస్తారని ఎందుకు అతనికి ఆ ఎలివేషన్ ఎందుకు? అతను నిజంగా క్రిస్టియన్ అయ్యి ఉంటే ఇప్పుడు కొద్దిమంది అతను క్రిస్టియన్ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలా చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ అది మీ కోణం అయి ఉండొచ్చు, కానీ అది కూడా తప్పండి. ఎందుకంటే అతను క్రిస్టియన్ కాబట్టి అలా చేయట్లే, అతనికి డబ్బు అంటే ఇంట్రెస్ట్, డబ్బులు అంటే ఇష్టం. ఆ ఇష్టంతో చేశాడు తప్ప నేను క్రిస్టియన్ కాబట్టి హిందుత్వానికి ఎలాగైనా నేను ఇది చేయాలని ఆ కోణం అతను. ఎందుకంటే కాకినాడలో ఒక చర్చిని, ఒక స్కూల్ని, ఒక ప్రేయర్ టవర్ని పట్టపగలో కూల్చేశాడు. ఎందుకు? అక్కడ ఒక స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం, 100 కోట్ల స్థలం. ఆ స్థలం కావాలి అతనికి. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా స్థలం కావాలి, జగన్మోహన్ రెడ్డిగా స్థలం కావాలి. అక్కడ ఉన్న క్రిస్టియానిటీ అవసరంలే. పట్టపగలు ఆ ప్రేయర్ టవర్ని కూల్చారు. మొత్తం క్రాస్తో కింద పడిపోతే ఆ క్రాస్ మీద నుంచి ఇలా ఏంటయ్యి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయనకి కావాల్సింది మతం కాదండి, కులం కాదు, ఆయనకి డబ్బు కావాలి. డబ్బు కోసం ఎక్కడైనా చేస్తాడు ఆయన. అలాంటప్పుడు లేదు అతను క్రిస్టియన్ కాబట్టి అన్నారనుకోండి, అది క్రిస్టియన్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారు మీరు. ఇతను మీ ఓడు అని. అతను ఎవరోడు కాదు, అతను వాళ్ళ తల్లి కొడుకు కాదు, ఆ చెల్లికి అన్నా కాదు. చివరికి దయచేసి అర్థం చేసుకోండి. ఏమంటే ఇది ఒక కోణం చూశాను. ఆయనలో ఉన్న ఒక గొప్ప లీడర్కి ఉండాల్సిన లక్షణం లోకేష్ గారు. తర్వాత ఇంకో ఫోటో చూశానండి. అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. ఏమండి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని ఒడిదుడుకులు, లాస్ట్ టైం కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన వ్యక్తి, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం నిలబడిన వ్యక్తి. ఆ కుటుంబం చింతకాయల కుటుంబం. అలాంటి పెద్ద ఆయన్ని లోకేష్ గారు మొన్న ఏదో మీటింగ్ పెట్టి, చూడండి, ఒక మామ అల్లుళ్ళు అంటే ఒక మేనమామ మేనల్లుడు, లేదా ఒక బాబాయ్ ఒక అబ్బాయి, ఇంత ఫ్రెండ్లీ నేచర్తో, అంటే మన కోసం నిలబడ్డ వాళ్ళ కోసం మనం ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపించాలి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఇలా చూసినప్పుడు ఈయనలో ఉన్న మంచితనం, ఆయన సాఫ్ట్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎమ్మెల్యేలకి మంత్రులకి సాధ్యం కాలేదు ఆ రోజున. అందుకే కదా RRR గారు ఆయన రివర్స్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ఇసుక దందా జరుగుతుంది, నాకు ఒకసారి జగన్ గారు అపాయింట్మెంట్ కావాలని అడిగాడు, వాళ్ళు ఇవ్వలేదు. నువ్వు రావడానికి కుదరదు, నువ్వు వచ్చి మాట్లాడేది ఏంటని చెప్పి రివర్స్ అయ్యారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యాడు RRR గారు. అపాయింట్మెంట్ లేదు, ఇది ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా. కానీ ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే మనల్ని నమ్ముకుని నిలబడ్డ వాళ్ళని మన సొంత కుటుంబంలాగా ప్రేమించటం, వాళ్ళ మీద ఆప్యాయత చూపించటం, ఒక లీడర్ నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయం అయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి ఎవరి దగ్గర ఉన్నా, టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా చూసి నేర్చుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే జగన్ గారి దగ్గర లేదు ఇది. ఆయన తల్లి చెల్లి విషయంలో, వాళ్ళ ఫ్యామిలీ విషయంలోనే ఆయన అలా లేడు. వాళ్ళే ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు, ఆయన్ని వ్యతిరేకిస్తారు, పబ్లిక్గా విమర్శిస్తారు. అది కాదండి పద్ధతి. మనం ఇవాళ బ్రతుకుతున్నామంటే సొసైటీతో కలిసి బ్రతకాలి, అందరూ మంచోడు అనాలి, మన కుటుంబంతో కలిసి బ్రతకాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మన వల్ల హ్యాపీగా ఉండాలి. అంతే తప్ప మనం ఒకటి హ్యాపీగా ఉంటే చాలు, ఎవరు ఎలా పోతే నాకు అనవసరం అనే బ్రతుకు బతకూడదండి. నాకు ఈ ఫోటో చూసినప్పుడు ఈయనలో ఉన్న రెండో కోణం, అరే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, ఏ పొలిటీషియన్ చేయని పని ఇది. ఎవరైతే లీడర్స్ ఉన్నారో పార్టీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్తో, ఆ లీడర్స్ అందరితోటి కలిసి ఇలాగ టైం స్పెండ్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు హిస్టరీలో. ఇది లోకేష్ గారు చూపించిన ఆయనలోని రెండో కోణం. మూడో కోణం ఉంది.
ఇప్పటిదాకా ఆయనలో ఉన్న ఒక లీడర్షిప్, ఒక కరుణ, లేకపోతే ఒక ప్రేమ, ఆప్యాయతలు ఇవి చూశారు కదా. అంటే ఒక బలహీనుడి పట్ల ఆయన నిలబడ్డ నిబద్ధతను చూశారు ఒక లీడర్గా. ఇది ఆ కోవబర్ణ వలీ గారి విషయంలో. అలాగే అయ్యన్న పాత్రుడు గారితో ఆయన ఉన్న ఆ సాన్నిహిత్యం చూస్తే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనకు కనిపించింది. ఇక ఇది మూడోదండి. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు. అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. వాళ్ళు వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడి ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లేదు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. పేకెట్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరక్కైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. తప్పు చేసిన వాడికి ఇచ్చే వార్నింగ్ మామూలు వార్నింగ్ కాదు అది. అసెంబ్లీ సాక్షిగా అవతల కొంతమంది వైసీపీ వాళ్ళు ఉంటే ఎవరైనా సరే మహిళ విషయంలో తప్పుగా మాట్లాడితే మా కార్యకర్తను కూడా మేము అరెస్ట్ చేసామని చెప్పాడు ఆయన. దాంతోపాటు ఎవరన్నా సరే తిడితే, మహిళను తిడితే, అది ఎవరి తల్లి కానీ, మా తల్లి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కానీ, ఎవరు తల్లి అయినా సరే అయిపోతారు ఒక్కొక్కడని చెప్పాడు. అంటే తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండటం, సొంత వాళ్ళ పట్ల ప్రేమగా ఉండటం, బలహీనుల పట్ల దయ కలిగి ఉండటం ఒక లీడర్కి కావాల్సిన లక్షణాలు ఇవే. ఆ 3 లక్షణాల్లో ఒక్కరోజు వ్యవధిలో లోకేష్ గారిలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇక వేరే ఈ లక్షణాలు కాదు కదా, అసలు ఏ లక్షణాలు ఉండవు. ఒకే లక్షణం ఎర్నింగ్, డబ్బు. అది ఏ పక్క నుంచి వస్తుంది? కల్తీ చేస్తే వస్తుందా? ఇసుక తోలితే వస్తుందా? లేకపోతే భూముల్ని వేరే వాళ్ళకి కట్టబెడితే వచ్చేస్తుందా? అధికారాన్ని అడ్డుపెట్టి అదే ఆలోచిస్తాడు ఆయన. బట్ నిజమైన లీడర్ అంటే ఇలాగ ఉండాలి.